అర్ధరాత్రి ఒక స్త్రీ మీ ఇంటి తలుపు తట్టి మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి తలుపు తీయమంటే మీరు తీస్తారా? రామాపురం అనే గ్రామంలో మల్లయ్య అనే వ్యక్తి చేతిగాజులు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. తెల్లవారుగానే ఇంత గంజి తాగి గాజుల మూటను భుజాన తగిలించుకొని చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి వ్యాపారం ముగించుకొని సాయంత్రానికి తిరిగి ఇంటికొచ్చేవాడు. ఈ మల్లయ్య దగ్గర నాణ్యమైన గాజులు తక్కువ ధరకే లభించడం వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఇతని దగ్గరే గాజులు కొనేవారు. ఈ గాజుల మల్లయ్య రోజు ఉదయం బయలుదేరి వెళ్లేటప్పుడు తన ఊరి పొలిమేరలో ఉన్న గ్రామ దేవతకి నమస్కరించి మరీ వెళ్లేవాడు. అదే విధంగా సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఊరి పొలిమేరలో ఉన్న అమ్మవారి గుడి ముందు గాజుల మూట దింపి అమ్మవారికి నమస్కరించి ఇంటికి తిరిగి వచ్చేవాడు. రోజులాగే ఒక రోజు మల్లయ్య ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో తలుపు చప్పుడైంది. అలా కొద్దిసేపటికి మల్లయ్యకి మెలకువ వచ్చి ఆగండి ఆగండి వస్తున్నాను, ఈ సమయంలో వచ్చారేంటి అని మాట్లాడుకుంటూ వెళ్లి తలుపు తెరిచి చూశాడు. బయట ఎవరూ లేరు. కానీ రెండు చేతులు మాత్రం గాల్లో కనిపిస్తూ మల్లయ్య నాకు గాజులు తొడగవు అంటూ ఒక స్త్రీ కంఠం వినిపించింది. నిద్రమత్తులో ఉన్న మల్లయ్య ఈ సమయంలో ఎవరైనా గాజుల కోసం వస్తారా అంటూ లోపలికి వెళ్లి ఇంట్లోకి వెళ్లి మంచి గాజులు తీసుకొచ్చి ఆ రెండు చేతులకు తొడిగి డబ్బులు రేపు తీసుకుంటానులే ఇక వెళ్ళు అని చెప్పి తలుపు వేసుకుని వచ్చి పడుకున్నాడు. మల్లయ్య గాజులు తొడిగిన వెంటనే ఆ రెండు చేతులు మాయమైపోయాయి. మళ్ళా తర్వాత రోజు రాత్రి ఇంట్లో మల్లయ్య పడుకుని ఉండగా తలుపు చప్పుడైంది. మల్లయ్య మల్లయ్య తలుపు తెరువు అంటూ స్త్రీ కంఠం వినిపించింది. ఆ గొంతు వెనగానే మల్లయ్య నిద్రలేచి తలుపు తెరిచాడు. తలుపు తెరవగానే గాలిలో గాజుల చేతులను గలగలలాడిస్తూ మల్లయ్య నా గాజులు బాగున్నాయి. అర్ధరాత్రి ఒక స్త్రీ మీ ఇంటి తలుపు తట్టి మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి తలుపు తీయమంటే మీరు తీస్తారా? రామాపురం అనే గ్రామంలో మల్లయ్య అనే వ్యక్తి చేతిగాజులు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. తెల్లవారుగానే ఇంత గంజి తాగి గాజుల మూటను భుజాన తగిలించుకొని చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి వ్యాపారం ముగించుకొని సాయంత్రానికి తిరిగి ఇంటికొచ్చేవాడు. ఈ మల్లయ్య దగ్గర నాణ్యమైన గాజులు తక్కువ ధరకే లభించడం వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఇతని దగ్గరే గాజులు కొనేవారు. ఈ గాజుల మల్లయ్య రోజు ఉదయం బయలుదేరి వెళ్లేటప్పుడు తన ఊరి పొలిమేరలో ఉన్న గ్రామ దేవతకి నమస్కరించి మరీ వెళ్లేవాడు. అదే విధంగా సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఊరి పొలిమేరలో ఉన్న అమ్మవారి గుడి ముందు గాజుల మూట దింపి అమ్మవారికి నమస్కరించి ఇంటికి తిరిగి వచ్చేవాడు. రోజులాగే ఒక రోజు మల్లయ్య ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో తలుపు చప్పుడైంది. అలా కొద్దిసేపటికి మల్లయ్యకి మెలకువ వచ్చి ఆగండి ఆగండి వస్తున్నాను, ఈ సమయంలో వచ్చారేంటి అని మాట్లాడుకుంటూ వెళ్లి తలుపు తెరిచి చూశాడు. బయట ఎవరూ లేరు. కానీ రెండు చేతులు మాత్రం గాల్లో కనిపిస్తూ మల్లయ్య నాకు గాజులు తొడగవు అంటూ ఒక స్త్రీ కంఠం వినిపించింది. నిద్రమత్తులో ఉన్న మల్లయ్య ఈ సమయంలో ఎవరైనా గాజుల కోసం వస్తారా అంటూ లోపలికి వెళ్లి ఇంట్లోకి వెళ్లి మంచి గాజులు తీసుకొచ్చి ఆ రెండు చేతులకు తొడిగి డబ్బులు రేపు తీసుకుంటానులే ఇక వెళ్ళు అని చెప్పి తలుపు వేసుకుని వచ్చి పడుకున్నాడు. మల్లయ్య గాజులు తొడిగిన వెంటనే ఆ రెండు చేతులు మాయమైపోయాయి. మళ్ళా తర్వాత రోజు రాత్రి ఇంట్లో మల్లయ్య పడుకుని ఉండగా తలుపు చప్పుడైంది. మల్లయ్య మల్లయ్య తలుపు తెరువు అంటూ స్త్రీ కంఠం వినిపించింది. ఆ గొంతు వెనగానే మల్లయ్య నిద్రలేచి తలుపు తెరిచాడు. తలుపు తెరవగానే గాలిలో గాజుల చేతులను గలగలలాడిస్తూ మల్లయ్య నా గాజులు బాగున్నాయి.